కమ్యూనిస్ట్ ప్రభుత్వం పరిపాలన ఎంత దరిద్రంగా ఉంటుందో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది కేరళలో శబరిమల కొండ మీద అనమాట. అయ్యప్ప స్వామి భక్తులను చూడండి ఎంత హింస పెడుతున్నారో. వీళ్ళంతా అన్నదాన సత్రంలో భోజనం చేయడం కోసం వరుసలో నుంచున్నారనమాట. గంటన్నర సేపు బయట ఎండలో వరుసలో నుంచోవాలి. ఆ తర్వాత ఇంకో 30 గంట సేపు ఇంకో వరుసలో నుంచోవాలన్నమాట అన్నదాన సత్రంలో. ఆ తర్వాతే అన్నం దొరుకుతుంది. శ్రీశైలం కొండ మీద అన్నదానాలకి అనుమతి ఇచ్చినట్టుగా శబరిమల కొండ మీద కూడా అనుమతి ఇస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచే బోల్డ్ అంతమంది దాతలు సిద్ధంగా ఉన్నారు అన్నదానాలు చేయడానికి. కొండపైన అన్నదానాలకి అనుమతిస్తే ఈ బాధ అంతా ఉండదన్నమాట. కానీ వాళ్ళెవరు వాళ్ళ ప్రభుత్వ విధానాలు ఒప్పుకోరు. పోనీ అన్నదాన సత్రం ఏమన్నా చిన్నదా అంటే చిన్నది కాదనమాట, చాలా పెద్దది. తిరుమలలో ఉన్నట్టుగానే చాలా పెద్దదనమాట. కానీ సగం పైన ఖాళీగా ఉంది చూడండి. చాలా కొన్ని లైన్లో మాత్రమే అన్నదానం పెడుతుంటారు. మనుషుల్ని పెట్టి మెయింటైన్ చేయొచ్చు, కానీ వీళ్ళు చెయ్యరనమాట. భోజనం నాణ్యత విషయంలో నేనే తప్పు చెప్పడం లేదు, బాగానే ఉంటుంది. కానీ భక్తుల్ని ఎందుకు ఇంతలా హింస పెట్టడం?